పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి నెలకొంది. కొత్త అల్లుల సందడి, కోడి పందాలు, ముగ్గుల పోటీలతో సంబరాలు ఆహ్లాదంగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి పండుగ అంటే ముందుగా గుర్తొచ్చే భీమవరం. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే సంక్రాంతికి భీమవరం రావాల్సిందే. అలాంటి భీమవరంలో సాంప్రదాయకంగా కోడి పందాలు ఏటా నిర్వహిస్తారు. ఈసారి కూడా ఘనంగా కోడి పందాలు జరుగుతున్నాయి. దేశ నలుమూలల నుండి పందాలు చూడడానికి వేలాదిగా తరలి వస్తున్నారు. పందాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారనున్నాయి. ఇక ఇదే అంశంపై కోడి పందాలు నిర్వహిస్తున్న చిలుకూరి చౌదరితో మా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్. సంక్రాంతి అంటే నీకు గుర్తొచ్చేది పశ్చిమ గోదావరి జిల్లా. అందులోనే భీమవరం అంటే సంక్రాంతికి సంబరాలు చాలా విశిష్టత నెలకొంది. అయితే ఇక్కడికి దేశ విదేశాల నుంచి కూడా జాబులు చేస్తున్న ప్రతి ఒక్కరూ ఇక్కడికి భీమవరం సంక్రాంతికి విచ్చేస్తారు. అయితే ఇక్కడ జరిగే కోడి పందాలు సంప్రదాయమైన కోడి పందాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఈ బరిలో మనతో పాటు మాట్లాడడానికి చౌదరి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చౌదరి గారు, ఇక్కడ కోడి పందాలు నిర్వహిస్తున్నారు కదా, ఏ రకమైన కోడి పందాలు నిర్వహిస్తున్నారు? అసలు కోడి పందాల సంప్రదాయం ఏమిటి? సంక్రాంతి అంటేనే కోడి పందాలు. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు, ఇతర స్నేహితులు, అసలు భీమవరం ఇంచుమించు 10-15 లక్షల మంది జనాభా వేళ ప్రజెంట్ ఉంటారు. అంటే ఇది కోడి పందాలు అంటే కత్తి పందాలు ఉంటాయి, డింకీ పందాలు ఉంటాయి. వీళ్ళందరూ మహిళలు, పెద్దవాళ్ళు కూడా ఇది చూడడానికి వస్తారు. కావాలని కాదు, ఈ 3 రోజులే. ఆ తర్వాత ఎవరో కానీ ఎయిరు చూడడానికి కూడా ఎవరు వెళ్ళరు. కొన్ని కోట్లాది రూపాయలు చేతులు మారుతాయి అంటారు కదా, ఇక్కడ దీనిపై మీరేం చెప్తున్నారు? అంటే ఫ్యామిలీ చూడడానికి వస్తారో, కొద్దిమంది వేసుకునే వాళ్ళు ఉంటారు. అది లేదని నేనేమి స్వచ్ఛందంగా చెప్పేలేను. ఉంటది, కోడి పందాలు ఉంటాయి, డబ్బులు చేతులు మారుతాయి. అదంతా ఈ 3 రోజులే సరదా. ఈ 3 రోజులు వాళ్ళు ఆనందంగా, డబ్బులు పోయినా ఆనందంగా వెళ్తారు, డబ్బు వచ్చినా ఆనందంగానే ఉంటారు. అంటే ఈ సంవత్సరం అంతా ఒక మధుర స్మృతులతో వాళ్ళ వారి కార్యకలాపాలు నిర్వర్తించుకుంటారు. అంటే ప్రత్యేకించి మన భీమవరం ఎక్కువ ఎందుకు వస్తారంటారు? అసలు ఇక్కడే ఎందుకు ఇంత విషయం నెలకొంది? భీమవరం అంటే ఉమా సోమేశ్వర స్వామి వారు, అంటే ఆయన చంద్రప్రదేశ్, అంటే మన చంద్రుడే ప్రతిష్ఠించిన నేల ఇది. అలాగే మన ఇలవేల్పు బంగారు తల్లి మా ఊళ్ళమ్మ. మన ఆంధ్ర ఇండియాలోనే ఒక దేవతామూర్తి మీద, ఒంటి మీద అంత బంగారు నిత్యం ఉండే అమ్మవారు అయితే మన భీమవరం అమ్మవారే. ఆ యొక్క బలం, అంటే ఆ యొక్క శక్తి భీమవరం గడ్డకు ఉంది. ఈ భీమవరం గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మంచి స్రోతంతో ఉంటారు. కొద్దిగా గొడవ పడినా ఆ తర్వాత ఇది అంటే అందరూ మళ్ళీ అన్నదమ్ములు స్నేహంగా చేరిపోతారు. అంటే ఈ గడ్డ మహిమది. ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు కూడా లేపి వాళ్ళు ఉంటారు, లేదా నష్టపోయినా కొద్దిగా పోలి ఇబ్బందుల్లో ఉన్నాడు, ఆ తర్వాత ఇస్తాడులే అనే క్షమాగుణం ఉన్న మా భీమవరం. సంక్రాంతి అంటే కోడి పందాలు, ఎద్దుల పోటీలు, ముగ్గుల పోటీలు ఎలాగో మా భీమవరంలో కూడా కోడి పందాలు మాత్రం ఉన్నాయి. ఇక్కడ మేమంతా సాంప్రదాయకమైన పందాలు మాత్రం వేస్తున్నాము. కత్తి కట్టకుండానే సాంప్రదాయకమైన డింకి పందాలు మాత్రం నిర్వహిస్తున్నామని చౌదరి గారు మనతో చెప్పారు. 6TV ఆది, కెమెరామెన్ ఆచేత 6TV ఆది, భీమవరం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి.